నమ్మకం. వీరాచారి అనే ఆయన ఘన వైద్యుడు. ఆయన హస్తవాసి మంచిదని అంతా చెప్పుకుంటారు. దళప్ప అనేవాడు వైద్యం నేర్చుకునేందుకు ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు. గురువు ప్రతిభ చూస్తే వాడికి అంతటి వాణ్ణి కావటం సాధ్యమా అని భయంగానూ అనుమానంగానూ ఉండేది. అలా ఉండగా ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల కొత్త రకం జబ్బులు మొదలైంది. అది వచ్చిన వారికి ఆకలి దప్పులు నశించి అన్నహితవులు పోయి క్రమంగా క్షీణించిపోతున్నారు. అందువల్ల ఆ చిత్రమైన జబ్బుకు క్షీణరోగం అన్న పేరు వచ్చింది. ఆ క్షీణరోగ నివారణకు వీరాచారి వద్ద మందులేమీ లేవు. ఆయన 4 రోజుల పాటు ఎంతో కృషి చేసి వైద్య గ్రంథాలన్నీ తిరిగేసి మొత్తం మీద ఇలాంటి లక్షణాలకు నివారణోపాయాన్ని తెలుసుకున్నాడు. అందుకు కావలసిన మూలికలన్నీ దళప్పను సేకరించమన్నాడు. దళప్ప మూలికలు సేకరించేటప్పుడు అటువంటివే వేరే మూలికలను కూడా సేకరించి వేరే ఉంచాడు. గురువు ఆధ్వర్యంలో మందు తయారు చేసి గుళికలను చేశాక వాటిని జాడీలో నింపాడు. కానీ గురువుకు తెలియకుండా తాను తెచ్చిన వేరే మూలికలను ఉపయోగించి మరో రకం గుళికలు తయారు చేశాడు. ఇంతవరకు వచ్చాక మర్నాడు వాడు వీరాచారితో, గురువర్య, క్షీణరోగం చాలా ప్రాంతాల వ్యాపించి ఉంది. మీకు నేను గుళికలు చేసి ఉంచాను. వీటిని ఎలా చేయాలో నాకు తెలిసింది కాబట్టి నేను వైద్యం చేసి ప్రజలను క్షీణరోగం నుంచి కాపాడగలను. ఇప్పుడు వైద్యం ప్రారంభిస్తే నా కోసం వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మంచి పేరు కూడా వస్తుంది. తమరి దీవెనలు కావాలి అన్నాడు. ఇందుకు వీరాచారి తల అడ్డంగా ఊపి, వైద్యం తెలియడం వేరు, చేయడం వేరు. నువ్వు ఇంకా సంవత్సరం పాటు నా వద్ద ఉంటే తప్ప సొంతంగా వైద్యం చేయలేవు. అప్పుడైనా ముందుగా చిన్న చిన్న జబ్బులతో ప్రారంభించాలి. క్షీణరోగం ఎంతో ప్రమాదకరమైనది. మందు తెలిసినంత మాత్రాన అంత కఠినమైన జబ్బుకు వైద్యం ప్రారంభిస్తూ వైద్యుడిగా నువ్వు మంచి పేరు తెచ్చుకోలేవు అని చెప్పాడు. దళప్ప గురువు మాటలను కాదనలేదు. కానీ క్షీణరోగం ప్రబలంగా ఉండటం వల్ల వైద్య వృత్తి ప్రారంభించడానికి అదే అపూర్వ అవకాశమని, మళ్ళీ అలాంటి అవకాశం రాదని ప్రాధేయపడ్డాడు. వీరాచారి వాడి మీద జాలిపడి, అయితే సరే, నువ్వు పొరుగు గ్రామంలో వైద్య వృత్తి ప్రారంభించు. క్షీణరోగానికి మనం చేసిన గుళికల వల్ల రోగికి మొదటి రోజు భరించలేని బాధ కలుగుతుంది. ఆ విషయం ముందుగా హెచ్చరిస్తే రోగి భయపడతాడు కాబట్టి చెప్పకూడదు. రోగి బాధ భరించలేకపోతే మందు మార్చుతానని చెప్పి మళ్ళీ అదే మందు ఇవ్వాలి. రోగికి 10 రోజుల పాటు రకరకాల బాధలు రావచ్చు. అయినా ఆ రోగిని తృప్తిపరచడానికి మందు మారుస్తున్నట్లు అబద్ధం చెబుతూ అవే గుళికలు ఇస్తుండాలి. 2 వారాల్లో వ్యాధి తప్పక నయమవుతుంది. అయితే అంతకాలం నేర్పుగా ఓర్పుగా రోగులను ఆకట్టుకోవాలి అంటూ చిట్కాలు చెప్పాడు. ఈ వింత వ్యాధికి మందు ఉన్న కొత్త వైద్యులు రోగాలను ఆకట్టుకోవడం కష్టం. అందుకని దళప్ప ఒక ఉపాయం పన్నాడు. వాడు బయలుదేరే ముందు అసలు గుళికలను తీసుకొని నకిలీ గుళికలను గురువు వద్ద ఉంచాడు. నకిలీ గుళికల వల్ల రోగులకు వ్యాధి నయం కాదు. అందువల్ల ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. క్రమంగా తనకు మంచి పేరు వస్తుంది. ఇలా ఆలోచించి దళప్ప పొరుగురు చేరుకొని క్షీణరోగ నిపుణుడిగా తనకై తాను చెప్పుకొని వైద్యం ప్రారంభించాడు. ఆ ఊళ్ళో ఆ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు 100 మందికి పైగా ఉన్నారు. కానీ వాళ్లలో 2 మాత్రం దళప్ప వద్దకు వైద్యం కోసం వచ్చారు. వాడిచ్చిన గుళిక మింగగా ఆ మర్నాటికల్లా 2కి భరించలేనంతగా కడుపు నొప్పి వచ్చింది. దళప్ప రోగుల ఇంటికి వెళ్ళి భయపడవద్దని, మందు మారుస్తానని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా 2 వారాల పాటు తన మందును భరించమని, అప్పటికి తన వైద్యం పనిచేయకపోతే ఊరు విడిచిపోతానని నచ్చ చెప్పాడు. రోగులు సరేనన్నారు. కానీ రోజుకొక రకంగా వాళ్ళు బాధపడుతుంటే ఇంకెవరూ దళప్ప వద్దకు వైద్యానికి రాలేదు. ఈలోగా పొరుగురి వీరాచారి క్షీణరోగానికి వైద్యం ప్రారంభించినట్టు ఆ ఊరుకు కూడా కబురు అందింది. వెంటనే కొందరు వీరాచారి దగ్గరకు ప్రయాణమైతే దళప్ప వాళ్లను వారిస్తూ, ఆ వీరాచారికి కూడా క్షీణరోగం విషయంలో మాత్రం నాకంటే ఎక్కువ తెలియదు. అక్కడకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు అని చెప్పాడు. అయినా వీరాచారి వద్దకు వెళ్ళదలిచిన వాళ్ళు వెళ్ళనే వెళ్ళారు. రోగం నయం కాకపోతే వాళ్ళకే బుద్ధి వస్తుంది అని దళప్ప తనలో తాను నవ్వుకొని గుళికల విషయంలో తను చేసిన పనికి
మనసులోనే మురిసిపోయాడు. అయితే వాడు ఊహించిన దానికి భిన్నంగా 4 రోజుల్లోనే వీరాచారి వద్దకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చారు. వాళ్లకు జబ్బు 3 రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోయిందట. శరీరంలో ఎలాంటి బాధ కలగలేదట. ఇది చూసి ఇంతవరకు దళప్పతో వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు కూడా తమకు కాస్త గుణం కనిపిస్తున్నా పట్టించుకోకుండా వీరాచారి వద్దకు వెళ్ళారు. ఇలా జరుగుతుందని ఊహించని దళప్ప కోపం పట్టలేక తను బయలుదేరి వీరాచారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో వీరాచారి ఇల్లు రోగులతో కిటకిటలాడుతుండటం వల్ల దళప్పకు ఆయనతో మాట్లాడే అవకాశం సాధ్యపడలేదు. బాగా చీకటి పడే వరకు వేచి ఉండి రోగులందరూ వెళ్ళిపోయాక వాడు గురువును పలకరించి, తమరు నాకు చాలా అన్యాయం చేశారు అన్నాడు. వీరాచారి ఆశ్చర్యపడి దళప్పతో, నీకు అన్యాయం చేశానా? ఏమన్యాయం చేశాను అని అడిగాడు. క్షీణరోగం తగ్గడానికి 2 వారాలు పట్టే మందు నాకు చెప్పారు. అది కూడా కొద్ది రోజులు రోగిని తీవ్రంగా బాధపెట్టే విధంగా. మీరేమో సునాయాసంగా 3 రోజుల్లో జబ్బును తగ్గించే మందును వాడారు. అందువల్ల రోగులెవరూ నా వద్దకు రావట్లేదు అన్నాడు దళప్ప. ఇది విని వీరాచారి ఆశ్చర్యపడి, నువ్వు తయారు చేసి ఇక్కడ వదిలిపోయిన మందునే నేను రోగులకు వాడుతున్నాను. ఈ మందు విషయంలో నేనేమీ నీ దగ్గర దాచిపెట్టలేదే. ఏ మూలికలు అవసరమో వాటిని ఏ పాళ్లలో కలిపి మందు ఎలా తయారు చేయాలో అంతా వివరంగా నీకు చెప్పాను. నీ చేతనే ఆ మందు తయారు చేయించాను కూడా అన్నాడు వీరాచారి. ఈ మాటలు వింటూనే దళప్ప తెల్లబోయాడు. వెంటనే తెలియకుండా తాను చేసిన మందు వీరాచారి మందు కంటే గొప్పదన్నమాట. వీరాచారి వైద్య గ్రంథాలు క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న మందు కంటే తన ఊహకు తట్టిన మందు ఇంకా గొప్పదన్నమాట. ఈ విషయాన్ని దళప్ప వీరాచారికి చెప్పి, గురువర్య, నా ఊహ మందు మీ వైద్యశాస్త్రం జ్ఞానం తీసికట్టు. ఇక నుంచి నాకు తోచిన మందులు తయారు చేస్తుంటాను. వాటితో మీరు రోగులకు వైద్యం చేయండి. మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. నా గొప్పతనాన్ని గుర్తించి మీ ఆదాయంలో నాకు సగం వాటా ఇవ్వండి అన్నాడు ఉత్సాహంగా. ఆ మరుక్షణం వీరాచారి ముఖం కోపంతో ఎర్రబడింది. ఆయన తీవ్ర స్వరంతో, మూర్ఖుడా, క్షీణరోగానికి నేను చెయ్యమన్న దానికి బదులుగా వేరే మందు చేసి ఆ విషయం నాకు చెప్పకుండా దాచిపెడతావా? నీది క్షమించరాని నేరం. ఇందుకు నిన్ను న్యాయాధికారికి అప్పగించవలసి ఉంటుంది అన్నాడు. గురువును ఏనాడు అంత కోపంలో చూడని దళప్ప భయపడుతూ, నేను చేసిన మందు మీకు మీలే చేసింది కదా అన్నాడు. వీరాచారి శాంతించి దళప్ప తయారు చేసిన మందు వివరాలు తెలుసుకొని, ఇందులో క్షీణరోగాన్ని కుదిర్చే ఔషధాలు లేవు. ఈ మందును నువ్వు క్షీణరోగులకు ఇచ్చి ఉంటే చచ్చుండేవాళ్ళు. ఈ క్షణం నుంచి ఈ గుళికలను వాడటం మానేస్తాను. రాత్రికి రాత్రి అసలు మందును తయారు చేసుకుంటాను అని అప్పటికప్పుడు మూలికలను సేకరించి దళప్ప చూస్తుండగా ఆ రాత్రి ఆయన కష్టపడి మళ్ళీ గుళికలు తయారు చేశాడు. ఆ తర్వాత దళప్ప వీరాచారి ఇంటనే ఉండి ఏం జరిగేది గమనించాడు. క్షీణరోగులు అసలు గుళికలను సేవించి సునాయాసనంగా 3 రోజుల్లో మామూలు మనుషులయ్యారు. ఇలా ఎందుకు జరిగిందో దళప్పకు అర్థం కాలేదు. అప్పుడు వీరాచారి దళప్పతో, మనిషి జబ్బుకు మందులే కాక నమ్మకం కూడా చాలా అవసరం. ఒక్కోసారి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది కూడా. నా మందు మీద నమ్మకంతో, నా వైద్యం మీద గురితో వైద్యం కోసం నా వద్దకు వస్తున్నారు. అందువల్ల వారి రోగం నయమైంది. కానీ ప్రతిసారి అలా జరగదు. కాబట్టి నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. రోగుల జీవితాలతో ఆడుకునే వాడికి వైద్య వృత్తి తగదు. నువ్వు మరే వృత్తినైనా చేపట్టు, వెళ్ళు అన్నాడు. గురువు మాటలు నిజమేనని గ్రహించిన దళప్ప మారు మాట్లాడకుండా తల వంచుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.